అందరికీ షలోం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలనే మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదినము ఆశీర్వాదపు వాక్యం ద్వారా మీరు ఆశ్రయింపబడి ఎన్నో మేలు చేత దేవుని కృప చెప్తా బలపరచబడుతున్నారని నేను దేవతను ఎంతగా స్తుతిస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 3వ లేఖనము. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలంలో నివసించినట్లు మీ సారములను మీ మార్గంలో క్రియలు దిద్దుకొనిడి. ప్రియ దేవుని బిడ్డారా, ఒకవేళ నువ్వు దిద్దుకునే విషయంలో సరిగ్గా లేవేమో, నీ క్రియల విషయంలో, నీ నడవడిక విషయంలో, నీ మార్గం విషయంలో తప్పిపోయినావా? యెహోవా సెలవిస్తున్నాడు, నేను ఇక్కడ నివసించినట్లు ఈ స్థలంలో నేను నివసించాలంటే నువ్వు సరిచేయబడాలి. నిన్ను నీవుగా దిద్దుకోవాలి, ఒప్పుకోలు చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమాధానం నీకు కలగాలంటే నువ్వు దిద్దుకో. నీ మార్గం ఎటువైపు ఉన్నాయి? నీ ఉన్న స్థలం ఎలాంటిది? నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? నీ హృదయ శుద్ధి ఏ విధంగా ఉంది? నీవు ఎటువైపు నీ మనసును మళ్ళిస్తున్నావు? నీ ఆలోచనలు ఎటువైపు మళ్ళిస్తున్నావు? వీటన్నిటిలో దిద్దుబాటు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీ హృదయం అనే స్థలంలో ఆయన నివసిస్తాడు. అలాగని మిమ్మల్ని ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపచేస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో మీరు నివసించాలంటే, ఆయన పరిశుద్ధ స్థలంలోకి మీరు అడుగు పెట్టాలంటే మిమ్మల్ని సరిదిద్దుకోవాలి, మీ మార్గములు సరి చేసుకోవాలని. నువ్వు సరి చేయకుండా నీ ఇష్టానుసారంగా ఉంటూ నీ ఇష్టానుసారమైన ప్రవర్తన చేస్తూ ప్రభు సన్నిధిలో ఉండాలంటే ప్రభు ఎంత మాత్రమో ఒప్పుకోడు బిడ్డ. కాబట్టి ప్రియ సంగమా, ఈ ఉదయం ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో కానీ ఆయన పరిశుద్ధుల సన్నిధిలో కానీ నువ్వు ఉండాలి, నిలబడాలి, ఎదగాలి అంటే మొదటిగా నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ అలవాట్లు మార్చుకోవాలి, నీ బిహేవియర్ మార్చుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ మార్చుకుంటావో అంటే నీకు నీవుగా పరిపూర్ణంగా సమర్పణలోనికి రావాలి. ఎప్పుడైతే సమర్పణ జీవితం కలిగి ఉంటావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో, పరిశుద్ధ స్థలంలో నిన్ను నివసింపచేస్తాడు. అనగా పరలోక రాజ్యంలో నిన్ను ఉండనిస్తాడు. లేకపోతే ఆయన ద్వారం దగ్గరికి కూడా నిన్ను రానియాడు. కాబట్టి బిడ్డ, నువ్వు ప్రభు సన్నిధిలో నమ్మకముగా ఉంటూ సరి చేసుకొని ప్రభు కొరకు జీవిస్తూ నిత్యమైన కృపలో ఆయన జ్ఞానంలో వర్ధిల్లుతూ ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయన పరిశుద్ధ సన్నిధిలో నువ్వు నిలబడాలంటే నీకున్నది సమస్తాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని ప్రభువే నిన్ను పవిత్రపరుచుకున్నట్లు ఆయన సన్నిధిలో మోకరించి గనక నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అట్లాంటి సమర్పణ కలిగి నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు, దేవుడు యొక్క మేలు నీ పట్ల ఖచ్చితంగా జరిగిస్తాడు.
కాబట్టి బిడ్డ నువ్వు సరిచేయబడాలి. ముఖ్యంగా దిద్దుకో, ఏమేమి అలవాట్లుందో దిద్దేసుకో, ఏమేమి దేనికి ఇష్టమైనవన్నీ తీసేసుకో. అప్పుడు దేవుడికి ఆశీర్వాదం మీపై నిండుగా కుమ్మరించబడతాయి. అటు రీతిగా ప్రభుని దీవించి ఆశ్రయించి తన ఉన్నతమైన కృపలో నిన్ను భద్రపరచును గాక. ఆమేన్.